అని పోతన గారు దశమస్కంధంలో అద్భుతంగా రాస్తాడు ద్వారక గురించి. అటువంటి నగరం చూశాడనమాట ఈయన. ఏ వైపు చూచినా విశాలమైన వీధులు, ఒక వీధిలో ఒకేసారి 18 ఏనుగులు పక్కపక్కన నిలబడి వెళ్ళొచ్చట. ఆ రోజుల్లో అంత వెడల్పు అనమాట రోడ్లు అంటే. ఒక ఏనుగు వెళ్ళడమే సహజంగా ఇలాంటి పల్లెటూళ్ళలో కష్టం. అటువంటిది ఒకదాని వెంట ఒకటి మదించిన ఏనుగులు 18 ఒక వరసలో వెళ్ళొచ్చు. అటువంటి విశాలమైన వీధులు, పెద్ద పెద్ద గోపురములు, మహాభవనములు, ఈ భవనాలన్నిటికీ చుట్టూతా మళ్ళీ ప్రాకారాలు, పెద్ద పెద్ద కోటగోడలు అన్నమాట. ఆ లోపల కూడా స్నానం చేయడానికి, ఈత కొట్టడానికి సరస్సులున్నాయి, అంటే స్విమ్మింగ్ పూల్స్, దిగుడు బావులు, ఉద్యానవనాలు, దాసదాసీజనాలు. ఓ మహానగరం అది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏ వైపు చూచినా పనివాళ్ళు కూడా మహాలక్ష్మీదేవిలాగా అలంకరించుకొని ఆభరణాలతో తిరుగుతున్నారు. నారదుడు ఆశ్చర్యపోయి, ఇంత పూర్వం చాలా పర్యాయములు ఈ సముద్ర తీరానికి వచ్చాను కానీ ఏనాడు నాకు ఇక్కడ ఈ నగరం ఉన్నట్టు కనిపించలేదు. కొత్తగా ఈ నగరం పుట్టింది, ఈ నగరాన్ని పరిపాలించే రాజు ఎవరై ఉంటారా అనుకుంటూ కిందకి దిగాడు. శీలనిధి అని పేరు కలిగిన ఒక రాజుగారు ఆ నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజుగారు నారదుడు నగరంలోకి అడుగు పెట్టగానే స్వాగతం చెప్పి తీసుకొచ్చాడు. కూర్చోబెట్టి తన సింహాసనం పక్కనే ఓ మంచి ఆసనం ఇచ్చి, నారద మహర్షి, మాయని జయించిన మహానుభావులని మీ గురించి ఎంతోమంది చెబుతూ ఉంటే విన్నాను. ఆ సమయంలో మిమ్మల్ని చూడాలనుకున్నాను. నా అదృష్టవశాత్తు తమరే వచ్చారు, గురువుగారు రండి రండి అని కూర్చోబెట్టాడు. శీలనిధి, నీ పేరే వినలేదు, నీ నగరం ఉందని తెలియదు, కానీ నా గురించి నువ్వు బాగానే విన్నావు. అంటే నా పేరు అంత బాగా ప్రసిద్ధికి ఎక్కిందనమాట, యూట్యూబ్లో నాకు బాగా ఫాలోయింగ్ ఉందన్నమాట అన్నాడు ఆయన. అవునండి, అయ్యి బాబాయ్, ఎక్కడికి వెళ్ళి అసలు మీ ఉపన్యాసాలే, మీ గురించి అంతా చెప్పుకుంటున్నారు, మీరు మహామాయని జయించారని చెప్పుకుంటున్నారండి అన్నాడు ఆయన. సంతోషం సంతోషం, నీకు ఆశీర్వచనం. నీకేమైనా వరం కావాలా అన్నాడు నారదుడు. నాకు ఒక కూతురు ఉందండి, ఈ అమ్మాయి ఇప్పుడిప్పుడే యుక్త వయస్కురాలయ్యింది, మంచి సంబంధం ఏదన్నా వస్తుందో లేదో, ఎటువంటి వరుడు వస్తాడో చెప్పండి అని వెంటనే ఆయన శ్రీమతి అని పిలిచాడు. ఆయన కూతురు పేరు శ్రీమతి. ఆవిడ వచ్చింది వయ్యారంగా, ఇంచుమించుగా 16-20 సంవత్సరాల మధ్య వయస్కురాలు, మహాసౌందర్యవతి. ఆనాటి వరకు నారదుడు త్రిమాతల్లో కానీ, దేవలోకంలో కానీ, భూలోకంలో కానీ అటువంటి సౌందర్యవతిని చూచెరగడు. ఆవిడ వయ్యారంగా నడుస్తూ ఉంటే కాలికొన్న పట్టాల శబ్దం ఆ ప్రాంతాన్నంతటిని మాధుర్యంతో నింపిందిట. అంటే నడకలో ఒక టీవీ, మళ్ళీ నడుస్తూ ఉంటే కాళ్ళకున్నటువంటి మంజీరాలు ఉన్నాయే, నూపురములు, వాటికున్న మొవ్వలు ఒక అవ్యక్త మధురధ్వనితో ధ్వనిస్తున్నాయి. ఆ శబ్దం కూడా చాలా బాగుంది, చెవులకి ఇంపుగా. ఆవిడ వయ్యారంగా వచ్చి నమస్కారం అనగానే ఈయన మూర్చిపోయాడు. ఆ కంఠం అంత మధురంగా ఉంది ఏకంగా. ఓరి దేవుడోయ్, కోకిల కంఠం కంటే మహామధురంగా ఉంది. శారదాదేవి పాట కంటే, కచ్చపి నాదం కంటే ఈవిడ కంఠం చాలా బాగుందనుకున్నాడు. ఈయన పరవశుడైపోయాడు, అలా ఉండిపోయాట. నారద మహర్షి, మా అమ్మాయి అండి అన్నాడు ఆయన. మీ అమ్మాయా? మీ అమ్మాయా? అవునండి. తమరు మహాజ్యోతిష్కులు కదండి, ఈ సౌందర్యవతికి తగిన వరుడు ఎవరో చెప్పండి అన్నాడు. నారదుడు అప్పటికే వేరే మార్గంలోకి వెళ్ళిపోయాడండి పాపం. ఆయన స్పృహ తప్పిపోయేంత పని అయిపోయింది, మాయం చేయించాడుగా మరి. అందువల్ల ఈ సౌందర్యవతిని నేను వేరే చూడాలా? జ్యోతిశాస్త్రవేత్తలలో నన్ను మించిన వాడు లేడు, నేను చెబుతున్నాను. ఈ అమ్మాయికి మంచి భర్త వస్తాడు, వాడు ఎక్కువ కాలం తపస్సు చేసిన వాడై ఉంటాడు, హిమాలయాల్లో మాయని జయించిన వాడై ఉంటాడు, వాడి మీద మన్మధుడు 5 బాణాలు వేసినా ఆ బాణాలకి లెక్క చెయ్యని వాడై ఉంటాడు, దేవతలు పూలవర్షం కురిపించిన ఆ పూలవర్షానికి కూడా కదలని వాడై ఉంటాడు, బ్రహ్మాది దేవతల కంటే గొప్పవాడవుతాడు, మొదట్లో సన్యాసిగా ఉండి సంసారంలోకి ప్రవేశించే మహానుభావుడై ఉంటాడు, అటువంటి భర్త వస్తాడు అన్నట్ట. గురువుగారు అప్పటికే బాగా బొట్లో పడ్డారు. నారదుడు అంటే మహానుభావుడు. నాకు ఈ కథ శివపురాణం చదివినప్పుడల్లా, ఎక్కడి నారద మహర్షి, రామాయణాన్ని వాల్మీకి చేత రాయించిన పుణ్యాత్ముడు, వేదవ్యాసుని చేత భాగవతం రాయించిన పుణ్యాత్ముడు, ఆయన కూడా తనకు అనుకూలంగా ఆవిడికి జాతకం చెప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడు. అదనమాట వ్యామోహము అంటే. అందుకే నేను మాయని జయించాను అని మాట వరసకు కూడా అనకండి.